ఒక చిన్న పట్టణం. ఆ పట్టణం అంచున ఉన్న మట్టి ఇళ్ల మధ్య సాధారణ కుటుంబంలో పుట్టిన ఒక అబ్బాయి. అతని పేరు అన్విత్. అతడు చిన్నప్పటినుంచి అసాధారణంగా తెలివైనవాడు కాదు. ప్రత్యేకమైన ప్రతిభ కూడా లేదు. చదువులో సగటు, ఆటల్లో సగటు, మాటల్లో కూడా సగటే. కాని అతనికి ఒక పెద్ద బలహీనత ఉంది. తప్పు చేసినప్పుడు దాన్ని అంగీకరించలేకపోవడం. పాఠశాలలో టీచర్ ప్రశ్న అడిగితే తప్పు సమాధానం చెప్పినా ఎవరో చెప్పారు అని నిందవేయడం అన్విత్కు అలవాటు. పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే పేపర్ చాలా కష్టం అనేవాడు. స్నేహితులతో గొడవైతే ఎప్పుడూ తన తప్పులేదని వాదించేవాడు. అలా తప్పులు పెరుగుతున్నాయి, కాని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం మాత్రం ఎప్పుడూ చేయలేదు. అతడి తండ్రి ఒక చిన్న ఉద్యోగి, నిజాయితీగా పనిచేసే మనిషి. తల్లి ఓపికకు మరో పేరు. వాళ్లు తరచూ చెప్పేవారు, తప్పు చెయ్యడం తప్పు కాదు నాన్నా, తప్పు చేసిన తరువాత కూడా మారకపోవడమే అసలైన తప్పు. కాని ఆ మాటలు అన్విత్ చెవిలో పడేవి కాదు. కాలేజ్ జీవితం, కొత్త స్నేహితులు, కొత్త స్వేచ్ఛ, కొత్త కలలు. కాని స్వభావం మాత్రం మారలేదు. గ్రూప్ ప్రాజెక్ట్లో పనిచేయకపోయినా ఫెయిల్ అయితే మిగతా వాళ్లపై నింద. ఒకరోజు అతడి నిర్లక్ష్యం వల్ల మొత్తం టీంకు ఇబ్బంది. స్నేహితులు నెమ్మదిగా దూరమయ్యారు. అప్పుడే అతడి జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చాడు, రాఘవ్ సార్. సాధారణ లెక్చరర్లా కనిపించినా మాటల్లో చాలా లోతు. ఒకరోజు ప్రశాంతంగా అడిగారు, నీ జీవితంలో ఇప్పటివరకు నువ్వు చేసిన ఒక తప్పును నిజంగా ఒప్పుకున్న సందర్భం ఏదైనా ఉందా? అన్విత్ నిశ్శబ్దం. సమాధానం లేదు. రాఘవ్ సార్ నవ్వుతూ అన్నారు, ఎవరూ పుట్టుకతో పరిపూర్ణులు కారు. నేను ఎన్నో తప్పులు చేశాను, కాని నా తప్పును నేను ఒప్పుకున్న రోజే నా జీవితం మారింది. ఆ రోజు అన్విత్ మొదటిసారి తనని తానే చూసుకున్నాడు. అహంకారం, భయం, తప్పించుకునే స్వభావం అన్నీ కళ్ల ముందు నిలిచాయి. కాని మార్పు ఒక్కరోజులో రాలేదు. కాలేజ్ తర్వాత మొదటి ఉద్యోగం, కొత్త ఆశలు, కొత్త బాధ్యతలు. కాని ఒక పెద్ద తప్పు. ఒక ముఖ్యమైన ఫైల్ సమయానికి పంపలేదు. కంపెనీకి నష్టం. ఈసారి నింద వేయడానికి ఎవరూ లేరు. బాస్ ముందు వణికే చేతులతో నిలబడ్డాడు. ఇది ఎవరి తప్పు అని బాస్ అడిగారు. అప్పటివరకు జీవితంలో ఎప్పుడూ చెయ్యని పని చేశాడు. తల వంచి అన్నాడు, సార్, ఇది నా తప్పు. నేను నిర్లక్ష్యం చేశాను. ఆ మాట చెప్పిన క్షణంలో భయం తగ్గింది. బాస్ ఆశ్చర్యపోయారు. శిక్ష కాదు, ఒక అవకాశమిచ్చారు. తప్పు చేసిన వాళ్లు చాలామంది ఉంటారు, కాని తప్పు ఒప్పుకునేవాళ్లు చాలా అరుదు. అది అన్విత్ జీవితంలో మలుపు. తప్పులను దాచడం మానేశాడు. ప్రతి తప్పును ఒక పాఠంగా తీసుకున్నాడు. నెమ్మదిగా విశ్వాసం పెరిగింది, గౌరవం వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత అదే కంపెనీలో మంచి స్థాయికి చేరాడు. కాని గర్వం లేదు. ఎందుకంటే అతనికి తెలుసు, నేను ఇప్పటికీ పరిపూర్ణుడిని కాదు. ఒకరోజు కొత్త ఉద్యోగులతో మాట్లాడుతున్నాడు. అన్విత్ నవ్వుతూ అన్నాడు, మీరు చూస్తున్న ఈ స్థానం వెనక ఎన్నో తప్పులున్నాయి. నా తప్పులే నన్ను ఇక్కడికి తీసుకువచ్చాయి. తప్పు చేయడం సహజం, కాని దాన్ని గుర్తించి సరిదిద్దుకోవడమే మన నిజమైన బాధ్యత. ఆ మాటలు ఒక యువకుడి కళ్లలో నీళ్లు తెప్పించాయి. అన్విత్ అర్థం చేసుకున్నాడు, తన కథ ఇప్పుడు ఇంకొకరికి వెలుగుగా మారుతోంది. జీవితం అతన్ని పరిపూర్ణుడిని చెయ్యలేదు, కాని తప్పులతో కూడిన మనిషిని బాధ్యతగల మనిషిగా మార్చింది. ఎవరూ పరిపూర్ణులు కారు. ప్రతి మనిషి తప్పు చేస్తాడు. కాని తన తప్పును ఒప్పుకుని సరిదిద్దుకునే ధైర్యం ఉన్నవాడే నిజంగా ముందుకు వెళ్తాడు. అదే జీవితం నేర్పే అతిపెద్ద పాఠం.